అందరికీ శుభోదయం ఫ్రెండ్స్. నెట్వర్క్ మార్కెటింగ్లోనే ప్రోడక్ట్ బేస్డ్లో ఒక అద్భుతమైన సంచలనమైన ప్లాను రావడం జరిగింది. ఆ ప్లానే విన్మార్గ్ ప్లాన్. సో ఈ ప్లాన్ యొక్క డీటెయిల్స్ ఒకసారి తెలుసుకుందాము. ఆ డీటెయిల్స్ ఏంటంటే సార్, ఈ విన్మార్గ్ ప్లాన్ వచ్చేసి ఫస్ట్ పాయింట్ క్రియేట్ మల్టీ లెవెల్ బిజినెస్. క్రియేట్ మల్టీ లెవెల్ బిజినెస్ అనగానే అబ్బా మల్టీ లైన్స్ అని మీరు బాధపడతారు, బట్ మల్టీ లైన్స్లోనే ఉంది మ్యాజిక్, రైట్. రెండో దాన్ని తీసుకున్నట్టయితే నో సైడ్ వాల్యూమ్ రిక్వైర్. దిస్ ద బ్యూటీ ఆఫ్ దిస్ ప్లాన్. అసలు సైడ్ వాల్యూమ్తో సంబంధమే లేదు. అండ్ ఆల్వేస్ సెల్ఫ్ పీవీ కన్సిడర్ యాజ్ లాస్ట్ టీమ్ ఆల్వేస్. ఒక్కసారి థింక్ చేయండి, ఇంతవరకు మనకు సెల్ఫ్ పీవీ మీద ఒక్కరు కూడా ఒక రూపాయి ఇచ్చింది లేదు, బట్ సెల్ఫ్ పీవీని కూడా మనకు లాస్ట్ టీమ్గా రికగ్నైజేషన్ చేయడం జరుగుతుంది విన్మార్గ్లో. సో ఇక్కడ మనకి ఇంకొక అద్భుతమైన అవకాశం ఏంటంటే పీవీ క్యారీ ఫార్వర్డ్ ఆప్షన్ ఇవ్వడం జరిగింది. పీవీ క్యారీ ఫార్వర్డ్ ఆప్షన్ ఎప్పటి నుంచి సిల్వర్ టైటిల్ అచీవ్ అయినప్పటి నుంచి మనకు పీవీ క్యారీ ఫార్వర్డ్ ఆప్షన్ ఉంటుంది. అండ్ ప్రతి 15 రోజులకు ఒకసారి మనకు పే అవుట్ అనేది ఉండడం జరుగుతుంది. సో ఇక్కడ వచ్చేసి బిజినెస్ బిల్డర్ బోనస్ కావచ్చు, టీమ్ బిల్డింగ్ బోనస్ కావచ్చు, వింగ్స్ అచీవ్మెంట్ బోనస్ కావచ్చు, ఈ 3 బోనస్లను ప్రతి 15 రోజులకు ఒకసారి మన కంపెనీ ప్రొవైడ్ చేయడము జరుగుతూ ఉంది. సో మీకు తెలిసిన విషయమే, ఇక్కడ 1 PV = 40 రూపీస్, 100 రూపీస్ ఖర్చు పెడితే 2.5 PV, 1000కి 25 PV, 2000కి 50 PV అండ్ 75కి 3000 రూపీస్ ఖర్చు అయితే సరిపోతుంది. అండ్ 4000 రూపీస్కి 100 PV ఉండడం జరిగింది. సో విన్మార్గ్ ప్లాన్ ప్రకారము మనకు 9 వేస్ ఆఫ్ ఇన్కమ్ అనేది ఇవ్వడం జరుగుతూ ఉంది. ఇందులో రీటైల్ ప్రాఫిట్ వచ్చేసి అప్ టు 30% ఉంది. ఇక్కడ మనకు తెలిసిన విషయమే, ఎంఆర్పి 130 రూపీస్ ఉంటే డిపి 100కి వస్తుంది, 30 రూపీస్ మనకు రీటైల్ అవుతుంది, రైట్. ఇక్కడ నెక్స్ట్ రెండో ఇన్కమ్ తీసుకున్నట్టయితే 9 వేస్లో బిజినెస్ బిల్డింగ్ బోనస్ 18% ఇస్తుంది. ఇక్కడ ఈ 18%లో సెల్ఫ్ పీవీ కనుక ఉంటే మనకు 2% ఇన్కమ్ వస్తుంది. మన సెల్ఫ్ పీవీ కనుక 250 ఎబో ఉంటే అడిషనల్గా 2% వస్తుంది. మీకు ఫస్ట్ జనరేషన్లో ఎవరైతే జాయిన్ అయ్యి పర్చేస్ చేస్తారో, అంటే మీ మొదటి వరుసలో ఎవరైతే జాయిన్ అయ్యి పర్చేస్ చేస్తారో వాళ్ళ నుంచి వెళ్ళి మీకు 7% ఇన్కమ్. అండ్ ఆ ఫస్ట్ జనరేషన్ వాళ్ళు మళ్ళీ రీపర్చేస్ చేస్తే ఈ రీపర్చేస్ ఇన్కమ్ 4% లైఫ్ టైం ఉంటుంది. ఇక్కడ పాయింట్ గుర్తుపెట్టుకోండి, ఈ రీపర్చేస్ ఎవరైతే చేస్తారో వీళ్ళు లైఫ్ టైం చేస్తే లైఫ్ టైం 4% ఇన్కమ్ మీకు ఉంటుంది. అండ్ అదేవిధంగా వీళ్ళు జాయిన్ చేస్తే సెకండ్ జనరేషన్ అంటారు. సెకండ్ జనరేషన్ యొక్క రీపర్చేస్ నుంచి వెళ్ళి మనకు 2% మీకు 2% ఇన్కమ్ వస్తుంది. అండ్ అదేవిధంగా వాళ్ళు జాయిన్ చేసే థర్డ్ జనరేషన్ నుంచి వెళ్ళి మీకు 1% ఇన్కమ్ వస్తుంది. ఇక్కడ చూడండి ఎంత బ్యూటీ ఉందో. ఇక్కడ 4% కానీ, ఇక్కడ 2% కానీ, ఇక్కడ వీళ్ళు థర్డ్ జనరేషన్లో రీపర్చేస్లో 1% కానీ, ఇవన్నీ కూడా మనకు లైఫ్ టైంలో వచ్చే ఇన్కమ్. ఒకసారి థింక్ చేయండి, ఒకసారి జాయిన్ చేస్తే వాళ్ళు కొన్న ప్రతిసారి 4%, 2%, 1% రావడం జరుగుతుంది. దిస్ ఇస్ ద బ్యూటీ ఆఫ్ దిస్ ప్లాన్. అండ్ ఇకపోతే టీమ్ బిల్డింగ్ బోనస్ అప్ టు 30% ఇస్తుంది మన కంపెనీ. అండ్ ఇక్కడ ఒక టీమ్ బిల్డింగ్ బోనస్ పాయింట్ = 400 రూపీస్. ఇక్కడ పాయింట్ వాల్యూమ్ వచ్చేసి 400 రూపీస్, తక్కువ లేదు, అంతకు మించే ఉంది. ఇక్కడ ఈ టీమ్ బిల్డింగ్ బోనస్ చూసినట్టయితే మనకు ఈ టీమ్ 1 అంటారు. ఈ టీమ్ 1లో 251 పాయింట్ ఉంది, టీమ్ 2లో 250 పాయింట్లు ఉన్నాయి, టీమ్ 3లో 200 పాయింట్లు ఉన్నాయి, టీమ్ 5లో 150 ఉన్నాయి. ఇందులో అన్నిటికంటే ఎక్కువ పాయింట్స్ ఎక్కడ ఉన్నాయి ఫ్రెండ్స్? ఇందులో అన్నిటికంటే ఎక్కువ పాయింట్లు అంటే ఇక్కడ 251 పాయింట్లు ఉన్నాయి కాబట్టి దీన్ని స్ట్రాంగ్ టీమ్ అని అంటారు. ఈ స్ట్రాంగ్ టీము వితౌట్ స్ట్రాంగ్ టీము మనము టీమ్ 2లో 250 పాయింట్లు పీవీ చేస్తే చాలు, ఇక్కడ మనకు వచ్చే పే అవుట్ 400 రూపాయలు, వచ్చే పే అవుట్ 400 రూపీస్. సో ఇక్కడ ఒక పాయింట్ మీరు గుర్తుపెట్టాలి, టీమ్ 2లో 250 పాయింట్లు పీవీ చేస్తే 400 రూపీస్ వచ్చేది. కంపెనీ ఏం చెప్తుందంటే, కంపెనీ ప్లాన్లో బ్యూటీ ఏంటంటే టీమ్ 3 ఛానల్ మీరు స్టార్ట్ చేసి అందులో 200 పాయింట్స్ తీసుకురండి, మీకు 400 పే అవుట్ వస్తుంది అని చెప్తున్నారు. హౌ బ్యూటీ ఇట్ ఈస్ సార్. టీమ్ 3లో 250 చేయాల్సిన పని లేదు, టీమ్ 3లో 200 పాయింట్స్ చేస్తే చాలు మనకు 400 రూపీస్ వస్తున్నాయి. అండ్ అదేవిధంగా టీమ్ 4లో మీరు
150 పాయింట్స్ వేస్తే చాలు 400 రూపీస్ వస్తున్నాయి. అండ్ టీమ్ 5లో ఇక్కడ మనకు 125 పాయింట్స్ వేసినా కూడా 400 రూపీస్ వస్తున్నాయి. హౌ బ్యూటీ ఇట్ ఈస్ సార్. ఒక్కసారి మీరు థింక్ చేయండి. ఈ తర్వాత టీమ్ 5 తర్వాత మీరెన్ని ఛానల్ వేసుకున్నా అది 125తోనే క్యాలిక్యులేట్ అవ్వడం జరుగుతుంది. అండ్ ఇంకొక బ్యూటీ ఏంటంటే ఇక్కడ ఈ 250 ఏదైతే ఉందో మీ సెల్ఫ్ పీవీ, ఈ సెల్ఫ్ పీవీ అనేది మీ లాస్ట్ టీమ్గా కన్వర్ట్ అవుతుంది. ఈ 250లో 125 ఎన్ని ఉంటాయండి? 2 ఉంటాయి. 2కి కూడా అంటే 2 పాయింట్స్ అంటే 400 × 2 800 రూపీస్ అవుతున్నాయి. ఒక్కసారి మీరు థింక్ చేయండి. మనకి ఇక్కడ 2400 రూపీస్ పీవీ 2400 రూపీస్ మనకు పే అవుట్ రావడము జరుగుతుంది. సో ఇక్కడ మనము ఎడమ నుండి కుడికి పోయినా కొలది మన బిజినెస్ తగ్గిన పే అవుట్ ఎక్కడా తగ్గలేదు. పే అవుట్ ఇంక్రీజ్ అయింది. బిజినెస్ తగ్గిన పే అవుట్ ఇంక్రీజ్ అయింది. ఈ పాయింట్ మీరు గుర్తుపెట్టుకోవాలి. సో దిస్ ద బ్యూటీ ఆఫ్ ప్లాన్. అండ్ ఇక్కడ డబ్ల్యూఏబి తీసుకున్నట్టయితే ఒక పాయింట్కి వచ్చేసి మనకు 1200 రూపీస్ ఉంటుందండి. ఇక్కడ యాజ్ యూజువల్గా 1000 నాట్ 1 మనకు స్ట్రాంగ్ టీం అని అంటారు. రిమైనింగ్ టీము మీరు సెకండ్ టీంలో 1000 పీవీ చేస్తే చాలు 1200 రూపీస్ వస్తాయి. అండ్ థర్డ్ టీంలో మీరు 750 చేసినా చాలు 1200 రూపీస్ వస్తాయి. ఫోర్త్ టీంలో 500 పాయింట్స్ పీవీ చేసినా చాలు 1200 రూపీస్ వస్తాయి. ఫిఫ్త్ టీంలో 250 చేసినా చాలు ఇక్కడ 1200 రూపీస్ వస్తున్నాయండి. ఒకసారి థింక్ చేయండి. 1000 పీవీ పైన 1200 రూపీసే, ఈ చివరి టీంలో 250 పీవీ పైన కూడా 1200 రూపీస్ అంటే ఎంత బ్యూటీ ఉంది సార్ ప్లాను. నెట్వర్క్ మార్కెట్ ఇండస్ట్రీనే షేక్ చేసే ప్లాన్ అని చెప్పచ్చు. అండ్ సెల్ఫ్ పీవీ పైన కూడా మనకు 1200 రూపీస్ వస్తున్నాయి. ఇక్కడ సెల్ఫ్ పీవీ పైన 800 రూపీస్ వస్తే ఇక్కడ సెల్ఫ్ పీవీ పైన ఎప్పుడైనా లాస్ట్ టీం కదా, సెల్ఫ్ పీవీ లాస్ట్ టీం కాబట్టి ఇక్కడ మనకు 1200 రూపీస్ ఇక్కడ కూడా రావడం జరిగింది. ఇక్కడ 5 టీముల తర్వాత అంటే 250 తర్వాత మీరు ఎన్ని టీంలు వేసుకున్న అది 250కే క్యాలిక్యులేట్ అవ్వడం అనేది జరుగుతుంది. ఇది బ్యూటీ ఆఫ్ దిస్ ప్లాన్ అని చెప్పచ్చు. సో ఇక్కడ మీకు 1 2 3 4 5 5 డబ్ల్యూఏబి పాయింట్స్ ఉన్నాయి. 5 × 12 6000 రూపీస్ అవుతున్నాయి మనకి ఇక్కడ ఇన్కము. ఒక్కసారి థింక్ చేయండి. అండ్ ఇక్కడ ఈ 1000లో మనకు 250లు కూడా ఉంటాయి కదా. 1000లో 250లు ఉంటాయి. ఈ 750లో 200లు ఉంటాయి. ఈ 500లో 150లు ఉంటాయి. ఈ 250లో 125లు ఉంటాయి. కాబట్టి అక్కడ మనకు టీమ్ బిల్డింగ్ బోనస్ పాయింట్స్ కూడా వస్తాయి. ఇక్కడ ఒకసారి మీరు థింక్ చేయండి. మళ్ళీ ఒకసారి చెప్తాను. ఇక్కడ 1000లో 250 అంటే ఇక్కడ మనకు చూడండి టీబీబీ బోనస్ వస్తుంది. అండ్ ఇక్కడ 750లో 200 అంటే ఇక్కడ కూడా మనకు టీబీబీ బోనస్ వస్తుంది. సో ఇక్కడ మనకు 3 పాయింట్స్ ఉంటాయి, ఇక్కడ 2 పాయింట్స్ ఉంటాయి, ఇక్కడ 2 పాయింట్స్ ఉంటాయి. ఇక్కడ కూడా మనకు సెల్ఫ్ పీవీ పైన డబ్బులు వస్తున్నాయి. ఇక్కడ ఒక 5600 రూపీస్ మనకి ఇక్కడ. అండ్ డబ్ల్యూఏబి వచ్చేసి ఇక్కడ 6000 రూపీస్ ఇక్కడ రావడము జరుగుతుంది. రైట్. ఎలా ఉంది సార్ ఈ ప్లాన్? అండ్ ఇక్కడ తీసుకున్నట్టయితే మనం ఇంకొక ఇన్కమ్ ఉంది మనకు. ఇక్కడ ఇన్ఫినిటీ బోనస్ అంటారు. 1 ఐబీ పాయింట్ ఈజ్ ఈక్వల్స్ టు 3000 రూపీస్ ఉంది ఇప్పుడు ప్రస్తుతానికి. అండ్ యాజ్ యూజువల్గా ఇక్కడ 2501 రైట్, ఇది స్ట్రాంగ్ టీం అంటాము. సో ఇక్కడ 2500 టీమ్ 2లో చేస్తే చాలు మనకు 1 ఐబీ పాయింట్ వచ్చేసి 3000 రూపీస్ వస్తాయి. మీరు టీమ్ 3లో 2000 చేయాల్సిన అవసరం లేదు, 2500 చేయాల్సిన అవసరం లేదు. 1500 చేసినా మీకు 3000 ఐబీ బోనస్ వస్తుంది. టీమ్ 4లో 750 పాయింట్లు వేసిన 3000 ఐబీ బోనస్ వస్తుంది. టీమ్ 5లో 500 పాయింట్లు వేసిన 3000 ఐబీ బోనస్ వస్తుంది. టీమ్ 6లో మీరు 250 పాయింట్స్ వేసిన 3000 వస్తుంది. యాజ్ యూజువల్గా సెల్ఫ్ పైన కూడా లాస్ట్ టీం కాబట్టి 3000 రూపీస్ వస్తాయి. ఇక్కడ 1 2 3 4 5 6 ఐబీ పాయింట్స్ ఉన్నాయి కాబట్టి మనకు 3000 రూపీస్ చొప్పున 18000 రూపీస్ మనకి ఇక్కడ పే అవుట్ రావడము జరుగుతుంది. దిస్ ఈజ్ ద బ్యూటీ ఆఫ్ ప్లాన్. అండ్ ఈ ప్లాన్లో గొప్పతనం ఒకసారి చూద్దాము. ఈ ప్లాన్లో ఏంటి అసలు మ్యాజిక్ ఏంటి అని అంటే, మీరు టీమ్ 2లో చేసిన 2500 పాయింట్లకి మీకు ఒక ఐబీ పాయింట్ వచ్చి 3000 రూపీస్ వస్తే అదే మీరు లాస్ట్ టీంలో 2500 అయినాయి అనుకుందాం. ఎగ్జాంపుల్ 2500 అయితే లాస్ట్ టీం 250తోనే కదా క్యాలిక్యులేట్ అయ్యేది. ఈ 250తో కనుక క్యాలిక్యులేట్ చేస్తే
10 ఐబీ పాయింట్స్ వస్తాయి. 10 ఐబీ పాయింట్స్ ఈజ్ ఈక్వల్స్ టు 3000 రూపీస్. 10 × 3000 30,000 రూపీస్ అండి. ఒక్కసారి ఈ మ్యాజిక్ అర్థం చేసుకోండి. మీ టీం 1లో వచ్చిన 2500 పాయింట్ల మీద 3000 వస్తే టీం అంటే లాస్ట్ టీంలో వచ్చిన 2500 మీద 10 పాయింట్స్కి 10 పాయింట్స్కి మీకు 30,000 రూపీస్ వస్తున్నాయి. హౌ బ్యూటీ ఇట్ ఈస్ సార్. ఒక్కసారి మీరు ఈ ప్లాన్లో ఈ మ్యాజిక్ అర్థం చేసుకోండి. అండ్ ఎప్పుడైతే మీరు స్ట్రక్చర్ అచీవ్ చేస్తారో అంటే 2500 1500 750 500 250 అచీవ్ చేస్తారో మీకు ఇక్కడ క్లియర్ సార్ కార్ ఫండ్, హౌస్ ఫండ్ అండ్ లగ్జరీ ఫండ్ రావడం జరుగుతుంది. కార్ ఫండ్, హౌస్ ఫండ్, లగ్జరీ ఫండ్ రావడం జరుగుతుంది. ఇది కూడా ఐబీ బోనస్ పైనే బేస్ అయ్యి వస్తుంది. 6 ఐబీ పాయింట్స్ ఈజ్ ఈక్వల్స్ టు 1200 కార్ ఫండ్, 6 ఐబీ పాయింట్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఇక్కడ 1000 కార్ ఫండ్ అండ్ 6 ఐబీ పాయింట్స్ ఈజ్ ఈక్వల్స్ టు 1000 ఇక్కడ లగ్జరీ ఫండ్. సో ఓవరాల్గా పేఅవుట్ తీసుకున్నట్టయితే ఒక ట్రెమండియస్ పేఅవుట్ మనం ఇక్కడ తీసుకునే ఛాన్స్ ఉంది. ఇక్కడ మనకు పీవీ వేస్ట్ అవుతుందన్న టెన్షన్ లేదు. అండ్ అదేవిధంగా నాకు టీం రావట్లేదనే టెన్షన్ లేదు. అసలు ఎంత బిజినెస్ చేస్తే మీకు ఫర్ ఎగ్జాంపుల్ వీడికే బిజినెస్ అయింది, 2 లైన్కే అయింది, 2 లైన్కే డబ్బులు వస్తాయి. 3 లైన్ వరకే అయింది, 3 లైన్ వరకే డబ్బులు వస్తాయి. 4 లైన్ వరకే అయింది, 4 లైన్ వరకే డబ్బులు వస్తాయి. 5th లైన్ కూడా అయింది, 5th లైన్ కూడా డబ్బులు వస్తాయి. ఎక్కడ కూడా సైడ్ వాల్యూమ్తో మెలక పెట్టి ఇది ఇంతే ఉంటేనే డబ్బులు ఇస్తా అనే ప్లాన్ కాదు. మరో 20 సంవత్సరాలు ఈ ప్లాన్ బీట్ చేసే ప్లాన్ ఎవడూ తయారు చేయలేడు. దట్ ఈజ్ ఓన్లీ విన్మార్క్ ప్లాన్ అని చెప్పచ్చు. మన ఎవరైతే ఈ నెట్వర్క్ మార్కెటింగ్లు ఉన్నారో, ప్రోడక్ట్ బేస్లో ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఒక స్వర్ణయుగం ఈ ప్లాన్ అని చెప్పచ్చు. ఒక చిన్న ఎగ్జాంపుల్ వేద్దాం. కీడెంచి మేలంచాలంటారు కదా, చిన్న ఎగ్జాంపుల్ తీసుకున్నట్టయితే ఒకసారి మీరు థింక్ చేయండి. సింపుల్ అండి. 1000 మ్యాచ్ అయింది అనుకున్నాం. మనకు టీమ్ 1లో హైయెస్ట్ 1001, టీమ్ 2లో తీసుకున్నట్టయితే 1000 అన్నిట్లలో 1000 అయినా అనుకుంటా. ఒకసారి మీరు థింక్ చేయండి. ఇక్కడ మనకు 1000 పైన మనకి ఇక్కడ వచ్చేసి ఇది ఏముందండి, ఇక్కడ మనకు వచ్చేసి WAB 1200. ఈ 1000లో 750 ఒకటే ఉంటుంది కాబట్టి 1200, 1000లో 500 మనకు 2 ఉంటాయి కాబట్టి ఇక్కడ 2400 వస్తుంది. 1000లో 250 ఎన్ని ఉంటాయి ఒకసారి మీరు థింక్ చేయండి. 1000లో 250లు తీసుకున్నట్టయితే 4 ఉంటే 4 × 1200 ఉంటుందండి. అండ్ అదేవిధంగా ఈ 1000లో మనకు 250లు ఇక్కడ కూడా మనకు 4 ఉంటాయి కాబట్టి ఇక్కడ 24 మనకు ఎంత వస్తాయో ఒకసారి మీరు థింక్ చేయండి, మీరు ఆలోచన చేయండి మీరే. సో అట్లా ఇక్కడ మనకు ప్లాన్లో బ్యూటీ అనేది ఉన్నది. అండ్ ఇక్కడ తీసుకున్నట్టయితే టీబీబీ కూడా ఉంటుంది కాబట్టి టీబీబీ అనేది మనకు ఈ 1000 పాయింట్స్ 250తో క్యాలిక్యులేట్ అవుతాయి. ఇక్కడ 1000 పాయింట్ 200తో అవుతాయి. ఇక్కడ 1000 పాయింట్స్ 150తో అవుతాయి. ఇక్కడ 1000 పాయింట్ 125తో అవుతాయి. ఇక్కడ 1000 పాయింట్స్ 125తోనే క్యాలిక్యులేట్ అయ్యి ఒక మంచి ఇన్కమ్ను మనం తీసుకోవచ్చు. ఇక్కడ తీసుకున్నట్టయితే మనకు ఇది 1000 దాటలే కాబట్టి ఐబీ బోనస్ అనేది రాదు కాబట్టి అయినప్పటికీ మనకు మంచి పేఅవుట్ మనం ఇక్కడ తీసుకునే ఛాన్స్ ఈ ప్లాన్లో ఉండడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ మన టీంలో కనుక మనము ఒక 6 నెలలో 8 నెలలో ఒక 1 ఇయర్ పాటు ఒక మంచి స్మార్ట్ టీంను మనం బిల్డ్ చేసి ఇక్కడ చూడండి సార్, డబ్బులు ఎవరికి రావనే సమస్య లేదు. ఈ ప్లాన్లో ఉరికించే ప్లాను, ఉరికించే ప్లాన్ ఇది. ఇక్కడ 2500 పీవీ టీమ్ 2, 3లో 2000, 4లో 2000, 5లో 2000, 6లో 2000 వచ్చినాయి అనుకుంటే మన పేఅవుట్ ఎంత ఉండబోతుందో ఒక చిన్న క్యాలిక్యులేషన్ చేసిన ఫ్రెండ్స్ ఒకసారి చూడండి. ఇక్కడ సెల్ఫ్ అయినా కూడా మనకు డబ్బులు వస్తాయి. ఇక్కడ ఐబీ బోనస్ వస్తుంది 3000. అండ్ ఓవరాల్గా క్యాలిక్యులేట్ చేస్తే ఇక్కడ మనకు ఈ ఐబీ వచ్చేసి 18,000 వస్తుంది. అండ్ టీమ్ బిల్డింగ్ బోనస్ వచ్చేసి 26,000 వస్తుంది, 26,800 వస్తుంది. అండ్ ఈ WAB వచ్చేసి ఇక్కడ మనకు 30,000 వరకు వస్తుంది. అండ్ ఇన్ఫినిటీ బోనస్ వచ్చేసి ఇక్కడ చూడండి మనకు ఒకసారి ఎంత బ్యూటీ ఉందో 51,000 వస్తుంది. ఓవరాల్గా మనకు అన్ని పాయింట్స్ కలిపి 17 ఐబీ పాయింట్స్ అవుతున్నాయి. ఈ 17 ఐబీ పాయింట్స్ వచ్చేసి మనకు 17 కార్ ఫండ్స్, 17 హౌస్ ఫండ్స్, 17 మనకు లగ్జరీ పాయింట్స్ వస్తాయి. ఓవరాల్గా మన పేఅవుట్ వచ్చేసి 1,58,000 రావడం జరుగుతుంది. ఈ ప్లాన్లో బ్యూటీ ఏంటంటే మీరు చూడండి,
ఇన్ని రోజులు మనం ఎంత లాస్ అయినామో మీకు ఒక చిన్న క్యాల్కులేషన్లో నేను క్లోజ్ చేస్తా. ఇక్కడ ఏంటంటే అన్ని టీములలో రిమైనింగ్ అంటే స్ట్రాంగ్ టీం వదిలేసి అన్ని టీములన్నిటిని కలిపితే మనము ఎన్ని పీవీ వస్తాయో చూద్దాం. 2000, 2000, 4000, 4000, 6000, 6000 నుండి 2000, 8000, 8000 ప్లస్ 10,500, 10,500 ప్లస్ 10,700, 750, 10,750 పాయింట్స్ మాత్రమే క్యాలిక్యులేట్ అయినాయి. ఇక్కడ మనం మ్యాచింగ్ చేసింది 2,501కే. ఇక్కడ చూడండి, ఈ 2,501 కంపెనీ దగ్గర స్ట్రాంగ్ టీంలో ఉండిపోతాయి. బట్ మిగిలిన అంటే టీమ్ 2, 3, 4, 5, 6 టీముల నుంచి వెళ్ళి టోటల్ పీవీ పైన హయ్యెస్ట్ పీవీ పైన మనకు పే అవుట్ రావడం జరుగుతుంది. దిస్ ఈజ్ ద బ్యూటీ ఆఫ్ ప్లాను. ఇదే అండి ప్లాన్ వచ్చేసి. ఇక్కడ చూడండి, మనం 2 లైన్ జనరేషన్ ప్లాన్లో చేసినప్పుడు ఇటు 50,000 పీవీ వచ్చినా, ఇటు ఒక 10,000 పీవీ వచ్చినా, 1000 పీవీ వచ్చినా మనకు 1000 పీవీ పైన డబ్బులు వచ్చేది, తక్కువ పేమెంట్ వచ్చేది, ఎక్కువ కంపెనీకి వెళ్ళిపోయేటివి. బట్ ఇక్కడ ఈ విన్మార్క్ ప్లాన్లో తీసుకున్నట్టయితే హై పీవీ వాల్యూ పైన మనకు డబ్బులు ఇవ్వడం జరుగుతుంది. ఈ ప్లాన్ తెలవడం వేరు, అర్థం చేసుకోవడం వేరు. ఈ ప్లాన్లో గొప్పతనం మీకు అర్థమవుతే నెట్వర్క్ మార్కెటింగ్లో ఉన్న ప్రతి ఒక్కరి డబ్బు దాహం తీర్చుకునే ఒక అద్భుతమైన అవకాశం. ఈ ప్రోడక్ట్ మీకు తెలుసు, సో ప్లాన్ అనేది చేంజ్ అయింది మాత్రమే తెలుసుకోలేకపోయినాం. కాబట్టి ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని గొప్పగా ఎదిగి మంచి ఫైనాన్షియల్ ఫ్రీడమ్ వైపు వెళ్ళాలని కోరుకోవడం జరుగుతుంది. మైసెల్ఫ్ అశోక్ అండి. నాకు కాంటాక్ట్ కావాలంటే 9177112894 అనే నెంబర్కి కాంటాక్ట్ కాండి. ఒక అద్భుతమైన అవకాశంతో మనం అందరం కలిసి ముందుకెళ్దాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఆల్, థ్యాంక్ యూ.